ఎటువంటి వ్యాధినైనా మొదటి దశలోనే గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందగలుగుతామని మెడికవర్ హాస్పిటల్స్ బ్రెయిన్ ట్యూమర్స్ పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు రేడియేషన్ థెరపీల ద్వారా పూర్తిగా నయం చేయొచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ పృథ్వీరాజులు పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల మెడికవర్ హాస్పిటల్ ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరు వరకు ట్యూమర్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ అంజిబాబు తెలిపారు. హాస్పిటల్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజు మాట్లాడారు. బ్రెయిన్ ట్యూమర్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. పేషెంట్స్ అందరూ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈరోజు ముఖ్యంగా జూన్ 8 వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఈరోజు ప్రజలకి ముఖ్యమైన సందేశం ఏంటంటే, అసలు 100 మంది పేషెంట్లకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే దాంట్లో ఎంతమందికి మనం సర్జరీ చేస్తాం, ఎంతమందికి రేడియేషన్ పెడతాం అనేది పూర్తిగా క్లారిటీ ప్రజల్లో లేదు. సో ఈ హాస్పిటల్కి 100 మంది వస్తే బ్రెయిన్ ట్యూమర్తో, దాంట్లో ప్రైమరీ ట్యూమర్లు ఉంటాయి, అంటే జబ్బు బ్రెయిన్లోనే మొదలైనవి ఉంటాయి, అలాగే ఎక్కడి నుంచో వచ్చి చేరినవి కూడా ఉంటాయి. సో ముందుగా వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వచ్చిన 100 మందిలో మనకి స్టడీస్ డేటా ప్రకారం 60 మందికి మాత్రమే మనం సర్జరీ చేస్తాం, 60 నుంచి 80 మందికి రేడియేషన్ పెడతాం. అదేంటి సార్ 100 మందిలో 60 మంది మళ్ళీ 80 మంది అంటున్నారంటే, మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా బ్రెయిన్ ట్యూమర్లకి రేడియేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా బ్రెయిన్ ట్యూమర్లు అంటే గ్రేడ్ 4 బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ ఉంటాయి, వాటికి రేడియేషన్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి సర్జరీతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది అనే అపోహ ప్రజల్లో ఉంది. అది తప్పు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చి, సార్ మాకు ఇంకా రేడియేషన్ అవసరం ఉందా లేదా అని అడగాలి. అడిగితే ఆ రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసి మేము రేడియేషన్ ఉందా లేదా అవసరం లేదా అని చెప్తాం. సో మీకు అర్థం కావాల్సిన 60 మంది సర్జరీ చేయించుకుంటే దాంట్లో సుమారుగా 30 నుంచి 40 మంది మళ్ళీ రేడియేషన్కి వస్తారు. సో రేడియేషన్ థెరపీ అనేది బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో రేడియేషనే కాకుండా కీమోథెరపీ ట్యాబ్లెట్స్, కీమోథెరపీ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన కొన్ని ట్యూమర్స్ ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ సర్జరీ కాదు, రేడియేషన్లో కూడా రేడియో సర్జరీ ఉంటుంది, మామూలు రేడియేషన్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ మెషినరీ వాడి ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ మా దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఎంతోమంది పిట్యూటరీ ఎడినోమాస్ అని లేకపోతే మెనింజియోమాస్ అని వచ్చిన వారికి అత్యంత తక్కువ టైంలో ట్రీట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రేడియేషన్తోనే ట్రీట్ చేస్తున్నాం. చిన్న బినైన్ ట్యూమర్స్కి అయితే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాటిని రేడియేషన్తో కంప్లీట్గా మేము కరిగించి తగ్గిస్తున్నాం. సో ప్రజలందరూ సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ అనుకుని సర్జరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి జబ్బుని తిరగబెట్టుకున్నాక వస్తున్నారు మా దగ్గరికి. అలాంటివి జరగకుండా ప్రజలందరూ ముందుగానే సర్జరీ అయిపోయిన తర్వాత ఏ బ్రెయిన్ ట్యూమర్ అయినా రేడియేషన్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చి, సార్ పృథ్వీ సార్ ఇది రిపోర్టు అని చూపిస్తే మేము చూసి, అమ్మ మీకు ఇంకా రేడియేషన్ అవసరం లేదు లేదా రేడియేషన్ పడుతుంది అని చెప్తాం. సో ఈ అపోహని ప్రజల్లో పోగొట్టి ఈ జ్ఞానాన్ని మనకి అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాం.